తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. టీపీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ పెద్దలకు వివరించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. Okay. పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం ఆశావాహులు అందరూ ఇప్పటికే ఢిల్లీలో మఖం వేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సీఎం పదవి ఇవ్వటంతో బీసీ నేతలకు పీసీసీ చీఫ్ పదవి వరించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పీసీసీ చీఫ్ రేసులో మధుయాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మధుయాష్కి రాహుల్ గాంధీ అండదండలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. నలుగురికి బెర్త్ కన్ఫర్మ్ అని వార్తలు చెక్కలు కొడుతున్నా. అయితే ఆ నలుగురు ఎవరోనే దానిపై సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇక ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం 11 గంటలకు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అటు పీసీసీ చీఫ్కి సంబంధించి పదవి ఈ నెల 7వ తేదీన ముగియనుండడంతో ఈలోపే పీసీసీ చీఫ్ను కొత్త వారిని ఎన్నుకోవాలనేటటువంటి ఇది కూడా అధిష్టానాన్ని కోరడం జరిగింది. అయితే పీసీసీ చీఫ్గా ఎవరిని నియమించాలనే దాని మీద అధిష్టానం కసరత్తు చేస్తూ ఉంది. ముఖ్యంగా అటు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేత సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి పీసీసీ బాధ్యతలు బీసీ వర్గానికి చెందిన నాయకునికి ఇస్తారనేటటువంటి వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. దాంతోపాటుగానే ఇప్పటికే పీసీసీ చీఫ్కి సంబంధించి పీసీసీ పదవి ఆశిస్తున్నటువంటి నేతలు కూడా ఢిల్లీలోనే మకం వేసినటువంటి పరిస్థితి ఉంది. మహేష్ కుమార్ గౌడ్, వారితో పాటుగానే మధుయాష్కి గౌడ్తో పాటు ఇతర నేతలు, సంపత్ కుమార్ లాంటి ఇతర నేతలు కూడా పీసీసీ పదవిని ఆశిస్తూ ఉన్నారు. వాళ్ళు ఢిల్లీలోనే మకాం వేసి అధిష్టాన పెద్దలను కలిసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ వరుసగా ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో పాటు వరుసగా సమావేశాలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది పీసీసీ చీఫ్కి సంబంధించి. దీంతో పాటుగానే మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతూ ఉంది. రానున్న ఈ నెల 5వ తేదీ నుంచి ఆషాఢ మాసం ఆరంభం కాబోతూ ఉంది కాబట్టి ఈలోపే మంత్రివర్గ విస్తరణ చేసేటటువంటి యోచనలో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగా ఇప్పటివరకు 12 మంది సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మిగిలినటువంటి 6 ఎవరికి ఛాన్స్ దక్కుతుంది? అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, లేదంటే పాక్షికంగా 4 లేదా 5 మంత్రివర్గంలోకి తీసుకొని 1 లేదా 2 స్థానాలు కూడా ఖాళీ ఉంచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో పార్టీ అవసరాలు అలాగే ప్రభుత్వ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇతర పార్టీలకు చెందినటువంటి నేతలు కూడా పార్టీలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని ఉన్నారు. అయితే ప్రధానంగా కొంతమంది నేతల పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు అయితే ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందినటువంటి నేతలు అయితే మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కాబట్టి ఈ జిల్లాలతో పాటుగానే మొన్నటి పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ ప్రచారంలో కూడా బహిరంగంగానే ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు ఈ యొక్క మంత్రివర్గంలో చోటు దక్కుతుంది తీసుకుంటామనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగానే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని గెలిపించుకుంటే కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో తీసుకుంటామనేటటువంటి హామీ కూడా ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. వీరిద్దరు అటు ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత వాకిటి శ్రీహరి ముద్రాజుని ఇప్పటికే దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. వీరితో పాటుగానే నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి సుదర్శన్ రెడ్డి అలాగే గండ్ర ప్రేమ్ సాగర్ రావు పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. వీరితో పాటుగానే అటు డిప్యూటీ స్పీకర్ అలాగే చీఫ్ విప్ పదవులు కూడా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న బడ్జెట్ సమావేశాలలోపు ఈ యొక్క
చీఫ్ విప్ పదవులు అలాగే డిప్యూటీ స్పీకర్ పదవులు కూడా భర్తీ చేసేటటువంటి యోచనలో ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ లేదా రేపు ఉదయం వరకు కూడా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు సంబంధించి స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎవరెవరిని ఈ మంత్రివర్గంలోకి తీసుకుంటారు, ఆ అనంతరం అధిష్టానం నిర్ణయమే తడువుగా వెనువెంటనే కూడా ఇటీవల నిన్న కాక మొన్న గవర్నర్తో సీఎం భేటీ అయిన సందర్భంగా కూడా మంత్రివర్గ విస్తరణ చేయబోతా ఉన్నాము అనే దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, చర్చించారు. అయితే వెనువెంటనే కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్న సిఎస్ శాంతాకుమారి కూడా ఢిల్లీ అటు రాజ్భవన్కు వెళ్ళి ఏర్పాట్లను కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అనుకున్నది తడువుగా కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే మాత్రం పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ మాత్రం ఆషాఢ మాసం లోపే ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఎవరికి వారు పిసిసి చీఫ్కి సంబంధించి అలాగే మంత్రివర్గ విస్తరణలో బర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో వారికి ఉన్నటువంటి సోర్స్ ద్వారా ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు కూడా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. భార్గవి. రైట్, థ్యాంక్ యూ రాజు.